గుడ్ మార్నింగ్ సార్. విష్ చేయడం కాదు, వర్క్ చేయాలి. ఎస్ సార్. రెడ్డి స్లాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా? అయిపోతుంది సార్. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా? చేస్తాను సార్. కొత్త స్టాఫ్ ఇండక్షన్ ఇచ్చావా? ఇస్తాను సార్. అన్ని అయిపోద్ది, చేస్తాను ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది, చేశాను, ఇచ్చానని ఒక్క ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా? వస్తాయి సార్. మళ్ళీ ఫ్యూచర్ టెన్స్. సార్ ఎన్నిసార్లు టెన్స్ సార్. నా ఇంక్రిమెంట్ చూస్తాను. మరి నా లీవ్ అప్రూవల్ చేస్తాను. సార్ మరి నా ప్రమోషన్ ఇస్తాను. మీరన్నీ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ టెన్స్ లో మాట్లాడితే ఆ టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా. సరేగానే ఆర్ఆర్ క్లయింట్ వచ్చాడా? వచ్చారు సార్. ఫైనాన్స్ రిపోర్ట్ మేనేజ్ చేయమని చెప్తే గాంధీ దగ్గర పంపించాను. ఇది పాస్ట్ టెన్స్ సార్, పాస్ట్ టెన్స్. అక్కడ ప్రెసెంట్ టెన్స్ వాచిపోద్ది. నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు. ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం కుదరదు. ఎంత కావాలి? లేదా ముందు ఇతను ఒక్కడే ఉన్నాడు హైదరాబాద్ లో, ఇంకెవరు లేరు. అని ఏదో అడిగాడు, చేస్తే చేస్తానని చెప్పాలి, లేకపోతే లేదనాలి. దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలా? పని చేయమంటే ఎందుకు రియాక్ట్ అవుతాం? తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా. కోపం ఎక్కువైపోతుంది నీకు. ఇలా అయితే కష్టం. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే. ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. కంపెనీ నాది. చైర్మన్. చైర్మన్ అయితే నాకేంటి, వాచ్మెన్ అయితే నాకేంటి? నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంది సార్. ఇంటర్వ్యూలు చేసేది బాసులను సెలెక్ట్ చేయడానికి కాదు, ఎంప్లాయీని సెలెక్ట్ చేయడానికి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీ గా సెలెక్ట్ చేశాను. కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కనుక కాలేదు అనుకోండి, తీసేసి కొత్త బాస్ వేసుకుంటాను. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. కొత్త బాస్ ని సెలెక్ట్ చేసుకుంటావు. కొత్త బాస్ ని నీ సంగతి తర్వాత చెప్తాను. గాంధీ అంటే కొత్తగా 10 మంది ఎంప్లాయీస్ వచ్చారు. మీతో చిన్న ఫార్మల్ ఆయన ఏదో చెప్తాను చేస్తానని వెళ్ళిపోయాడు కదా. రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలియదు. ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో. నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళని కలవటం అవసరమా? తినరా, తిను. ఖాళీగా తిరుగుతున్నోడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా. కొత్త బాస్ అని తెచ్చుకుంటా. కొత్త బాస్ ని. ఇలా అయితే కష్టం, కంపెనీకి నష్టం అని 10 మందిలో తిడితే ఎలా ఉంటుంది నాకు? ఏంటి అన్నీనే తిట్టేశారా? చాలా హార్ష్ గా తిట్టారు తెలుసా? అయ్యమ్మా, అయ్యో. ఇదిగో ఏదైనా ఉంటే ఇంటికి పిలిచి మాట్లాడాలి కానీ 10 మందిలో మాట అంటే పడేది లేదు. మేము చెప్తాం. అయ్యో, నా ఫ్యామిలీకి నాకన్నా నువ్వే ఎక్కువైపోయావు. ఏంటి ఫ్యామిలీయా? వీకెండ్ వస్తే చిన్నింటికి వెళ్ళిపోతారు. ఇంట్లో మందు కొట్టడం కుదరట్లేదని ఏదో చిన్నెళ్ళు సెట్ చేసుకున్నాను రా బాబు. దానికి చిన్నెల్లో గిన్నెలు కాంట్రవర్సీ క్రియేట్ చేయకరా బాబు ప్లీజ్. ఆ మాత్రం కంట్రోల్ ఉంటే బెటర్. మళ్ళీ ఏమైనా అంటున్నారా? ఈసారి ఏమైనంటే నాకు ఫోన్ చెయ్యి. నువ్వు కొత్త బాస్ని వెతుక్కున్నట్టే నేను కూడా. అర్థమైంది, అర్థమైంది. ఏదో వెనకేసుకొస్తున్నావు గానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకానే ఈ రిలేషన్షిప్స్ అన్నీ. హలో రాజశేఖర్ గారు, అమ్మాయే కాదు పై నుంచి మా అమ్మ నాన్న దిగొచ్చిన మీ తర్వాతే. Janaka jum jum, janaka 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 janaka jum jum. జాగ్రత్త బాయ్. ఏంటి అసలు ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు బరువు తీయడానికి. నువ్వేంటి ఆగిపోయావు? అసలే ముడతాను టైం లేదు. పద పద, నువ్వు పదవే. Janaka janaka jum jum. అసలే మడి ఆచారం. ఎప్పుడు స్నానం చేసావో ఏంటో. మొన్న చేశాను. మొన్న అంటున్నాడు, విన్నావా? ఏంటి ఊరుకునేది? చేసి పడేయాలి 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 పడేయాలి. అరే ఏమైంది బాబు? లే 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 లే. ఆర్ యు ఓకే? జాగ్రత్త. కూర్చో కూర్చో. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఐ విల్ సెట్ ఇట్ రైట్. బ్రీత్ బ్రీత్ బ్రీత్. జస్ట్ వన్ మోర్ టైం. ఓకేనా? ఏంటి గురుజీ మీ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా? అంతా మనం తినే ఆహారం బాబు. రా చెప్తా. చెప్పండి. మటను, చికెన్,
మసాలాలు ఆ మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఎవరిని వదిలిందాం గురుజీ? పిల్లల్ని బాబు, పిల్లల్ని. ఇంతకీ నీకెంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ప్రస్తుతం నాకు పుట్టుబోయే పిల్లల తల్లిని వెతుక్కుని పని మీద ఉన్నాను గురుజీ. దొరికిందా? ఆల్మోస్ట్ దొరికేసినట్టే. పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను. ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ. ఇలా మెడలా పైకెత్తి నడు ఇలా పక్కకి పెట్టి ఆ చీరకట్లో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్ లో చేపెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నెలవంక కింది దిగినట్టుంది గురుజీ. కవిత్వం, నెలవంక, ప్రకృతి, పోయిటరీ పొంకొచ్చేస్తుంది గురుజీ. ఆధార్ కార్డు లో కూడా అందంగా కనిపించే ఫేస్ అది. ఎవడో కన్నాడో కాని గురుజీ, మహారాజు కూడా ఏమంటాడు, పాపేమో కసక్కు, నేనైపోయా పసక్కు. పైగా లక్కేంటండి గురుజీ, పాప మన ఎదురు ఫ్లాటే. ఇంతకీ నీ ఫ్లాట్ ఎక్కడ? రండి చూపిస్తాను. అది అదిగో కనిపించే డీ బ్లాక్ ఏమంది. మాది అక్కడేనే. ఎప్పుడో మంచి టైం చూసుకొని ఆ కసక్కుని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ లోకి ఫసక్క లాగేస్తాను. ఏంటంటే 304 తీసుకొచ్చాడు. కొంప తీసి ఆ కసకిటి కూతురా. ఇదే నా ఫ్లాట్ బాబు. చచ్చాను. ఇలా దొరికేసావేంటి? ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి అని తెలుసు. హలో, నీదెక్కడ ఫ్లాట్? అంటే అది 1103 అంటే 11th ఫ్లోర్ పైన, బాగా పైన అనమాట. మీరు కనిపించారు కదండి. కన్ఫ్యూజ్ అయ్యా. వీడెవడో జంకీ గడ్లో ఉన్నాడు. బియర్ సీసాలు, పిజ్జా ముక్కలు, చికెన్ బొక్కలు. ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు. కరెక్ట్ కరెక్ట్ గురుజీ. ఇదేంటి దరిద్రం చుట్టూ వైఫై లా తిరిగేస్తుంది. హలో బాబు. సార్, నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు, 4 మిరియాలు వేసిన రసం తాగు. వేడిగా ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు. మిరియాల రసం, మొలకెత్తిన విత్తనాలు రేపటి నుంచి ఫిక్స్ గురుజీ. ఫిక్స్ ఫిక్స్ అంతే. మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి చెప్తాను. నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను. మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి చెప్తాను. ఓకే, పాలు పొంగిచ్చేసారా? జంకీ అనే పేరు నీకు భలే సెట్ అయిందిరా. నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం? బాగుంది, లక్షణంగా ఉంది, నచ్చింది అని 2 మొక్కలతో ఆపేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. తెలుగు షేక్స్పియర్ లా పాటలుగా వర్ణించారంట సార్. కరెక్టే. కసక్కు, కత్తి, ఫిగరు, ఊరు బాబోయ్ మామూలు ఊరు మాస మాటలు కాదు. అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానన్నాడు. ఆగేనా? ఆగలా, నోటి దోల. ఫ్లోలో X, XX, XXX డైలాగ్ కూడా సన్నీ లియోనా స్విమ్ చేశాడు సార్. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా. అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా? లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి. బయటే నవ్వు బాగుంది, క్యూట్ గా ఉంది, వాట్ అన్ యాటిట్యూడ్ అని కట్టింగ్లు ఎత్తారు. అది నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఎన్ని రోజులు ఎలా దాస్తావరా? ఇవాళ కాపుతా రేపైనా తెలియాలి. తెలిసే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం. ఏం వద్దు, ఎలా ఎండవద్దు. మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. సార్, కొత్త ఎంప్లాయ్ అంటే సార్ newindia.com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి newsindia.com పంపించిందంట. తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం? కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను. పంపించాయి. సార్, ఫస్ట్ డే జాబ్ కదా సార్, ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, జస్ట్ 1 లెటర్ సార్. 1 లెటరా? దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను. ఇద్దరు తోపండి. ఎస్ సార్, వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ. తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా. జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకు పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు,
నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వేదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే 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 కన్ఫ్యూషన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా ఇక్కడ నీచుడు ఉంటాడు, ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు. నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిసానన్నానే, ఈ అబ్బాయి. నమస్కారం అండి. గురూజీ ఏంటి సామాన్యంగా అన్పాక్ చేయలేదా? అన్పాక్ చేసాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేలినట్టు రియాక్షన్? చిల్, అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్లిడికి వచ్చింది కదా అబ్బాయి, ఊరెళ్ళిపోయి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తీసుకొడతాను. మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేసినోడిని. అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? ఎదవని మట్టి కొట్టుకుపోతాడు ముదనష్టపు విధవ. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు. దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాదన్ అబ్బాయాడు. నా శాపం ఊరికే పోదు. లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. తదాస్తు. అన్ని శాపాలు ఎందుకు లేని గురూజీ, వాడి పాపని వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరు వెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది. మీరు ఇంకేం మాట్లాడకండి, ఇది ఫిక్స్. ఇంకేం వద్దులే బాబు, మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. యా వాణ్ణే కరెక్ట్ గా క్యాచ్ చేశారు. వాణ్ణే మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను. 9 కల్లా రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దామండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి మోహన్ కుమార్. అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్. అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వకపోతే చాలు. ఉంటానండి, మండి రెడీగా ఉండండి. వస్తాను గురూజీ. సార్ 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 ఏంటి సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? చెప్పండి సార్, ఏం జరిగిందో చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ క్యూరియాసిటీ తగలయ్యా, సత్యాగా మాట్లాడలేవా? సార్, ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. ఏదో డాన్స్ చేసాం అనుకో, టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారేస్తా, జాగ్రత్త. అంత లేదు సార్. రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ ఎంతసేపు కారిడోర్ అని సస్తాడు ఈ ముసలోడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చుగా. మన బతుక్కి ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఏ టైంలో పైపెత్తున్నాడు? అమ్మో దొంగ దొంగ దొంగ! ఎక్కడ మీరు? వాళ్ళమ్మ చూసేసిందా? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలియదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. బ్యాక్ చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాడిస్టులు బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా, చూడాల్సినంత ఫ్రంట్. మా ఇంటి ముందున్న పూదోట నడిగే వంటి పైన చారి నా పెట్ట నడిగేమో ఈ చెవిలో సంతే నీ మాటే తెలివేనా. చిత్ర గారు అరే చంద్రకళ గారు, చిత్రం అనుకున్నానండి. ఊరుకో అబ్బాయి, నువ్వు మరీను. ఇక్కడ అంతే కంఫర్టబుల్ గా ఉందండి? అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి. మొన్న ఓ దొంగ విధవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూశాను. ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి? బ్యాగ్ చూసాగా అచ్చాలు. అయ్యో బాబాయ్, ఇంత టాలెంటా? బ్యాగ్ చూసి పట్టేస్తారా? ఖచ్చితంగా పట్టేస్తా. ఈవిడిది కూడా మన టేస్ట్ అనుకుంటా. ఏం
ఏంటబ్బాయ్ ఇలా వచ్చావు? అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూద్దామని వచ్చానండి. అంతే. అంత బాగానే ఉంది కదండి? ఓకేనండి, ఉంటా. ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం. చిత్ర గారు, టైం అవుతుంది, బయలుదేరదామండి. వస్తున్నా. ఓ, బాయ్ మా. లేట్ అవుతుంది, వెళ్దామండి. అబ్బాయి బాగున్నావా? బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో. ఏమైంది అబ్బాయి? అంటే ఏం లేదండి, మంచి పని మీద వెళ్తున్నాం కదా, మీరు ఎదురొస్తే చాలా బాగుంటుందని. నువ్వు కూడా సకునాలు వడ్డాలు చూసుకుంటావు అనమాట. నేను చూస్తుంటే ముద్ద చేస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ అండి. ఇంకొంచెం ఇంకొంచెం కొంచెం సరిపోద్ది. రండి, సీట్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటాను. ఇదిగో అబ్బాయి, 11:45 కల్లా వజ్రం వచ్చేస్తుంది. ఆఫీస్ వెళ్ళిపోవాలి మరి. మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. తెలియకుండా జాబ్ లోంచి తీసేసావు సరే, మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి ఇచ్చేయచ్చు కదా. వై బ్రింగ్ హర్ టు మీ? అంటే పాప అరపూట పనిచేస్తేనే వాడు ఎవడికో 6 కోట్లు. దుర్మార్గుడా, అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అన్నమాట. వెరీ రిస్కీ. పని ఇచ్చినట్టు కర్రిస్తే సరిపోతుంది. పాప చూసావు ఎలా ఉందో? బ్యూటిఫుల్. ప్రతి యదవ మీదడిపోకుండా నువ్వే చూసుకోవాలి. అంటే శాలరీతో పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్. థ్యాంక్ యూ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హేమంత్. వస్తాను రా. కంగ్రాచులేషన్స్, ఆల్ సెట్. ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా? హే స్వీటీ, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావా? గాంధీ, ఎందుకు వీళ్ళందరూ నన్ను తోలా చూస్తున్నారు? అంటే ఆఫీస్లో ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటాను కదా, సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారంతే. ఇప్పుడే వచ్చేస్తాను. చాలా మాట్లాడాలి. ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇంకా పట్టాలేకలేదు. పోనీ నేను వెళ్ళి మాట్లాడేస్తా. మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి, జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ కెలికేకండి. వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం. పెళ్లి సెట్ చేసేస్తారా? ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు, ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసాం అని ఇంకా జీవితాంతం తెప్పుతూనే ఉంటారా? అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను. మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. ప్లీజ్. చిత్ర, చెప్పు చిత్ర. అర్జెంటుగా 1 కేజీ లడ్డూలు, 2 కేజీల హల్వా తీసుకొస్తారా? స్వీట్ పెట్టి స్వీట్ న్యూస్ చెప్పేలా ఉంది. లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. డైరెక్ట్ ఆల్మండ్ హౌస్. అయ్యో, ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా. అంటే మరి నా పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులా? అవును. ఓకే ఓకే, పని చూసుకోండి, ఎవరికి చెప్పకండి. చిత్ర, చిత్ర. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకసారి మీ అమ్మ నాన్న పిలుస్తావా? కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి గుడికి వెళ్ళారు. సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను? బ్యాగ్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా. తిరుగు. తిరగవమ్మా. హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుక్కి నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటే నువ్వు? చేదినమ్మా జీవితం. నేను చేసుకోబోయేవాడిని చూపిస్తా. లోపల ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఎలా ఉన్నాడు గాంధీ గారు?
ఇది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. మీరు అసలా అదే మనిషి, అదే బ్యాగ్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే. దొంగ వెదవా, దూరం దూరం, మాది అసలే మడి ఆచారం. దగ్గర దగ్గర, అది మా ఆచారం. చూసారా ఏమన్రే? చూస్తున్నా తల్లి. ఏ చైతి, నీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ అన్నావు. మా ఎదురింటి అమ్మాయే అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అన్నా. నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురూజీ అలా కాదు గురూజీ, నా స్ట్రగుల్ కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురూజీ, ఒప్పుకోండి గురూజీ, ప్లీజ్ గురూజీ, ప్లీజ్ గురూజీ. నువ్వు పదవి. చంద్రకళ గారు ఒప్పేసుకున్నట్టేను రా. బాబీ ఏంటి సార్ సడన్ గా వచ్చారు? రండి లోపలికి రండి. ఎక్సైట్మెంట్ అలా కాదు సార్. చిన్ను నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నమస్కారం. చిత్ర సార్ వచ్చారు, కాఫీ తీసుకురా. అంటే కాఫీ పెట్టి పంపించేద్దామని. పెళ్ళి 6 ఏళ్ళు అయింది, ఒక్క పూట భోజనాలు పిలిచాడాడు. కనీసం కనీసం ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. మా ఇంటికి వస్తే వెజ్ మా మొహాన్ని కొట్టి నాన్ వెజ్ ఫేక్ వెళ్దాకా మిగతా అంటాడు. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కానీ పిలిచారు. లేదంటే నమస్కారం. మీ గురించి అయ్యో బాబు, ఎన్ని వెరైటీలా. ఇవాళ డైటింగ్ లేదు, గీటింగ్ లేదు, పట్టు పట్టాల్సిందే. అంటే సాలడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని మరి ఒకండి, నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్, పొట్టకాయ జ్యూస్ లేదండి? అది కూడా ఉంది. తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు. ఓ తినేయడానికి తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ గా పండించినవే. పండించారు సరే, ఇట్ని వండించాలి కదా. పండిస్తానికి వడ్డిస్తానికి మధ్యలో వండిస్తానని కాన్సెప్ట్ మా మాయకి తెలీదు. ఏ మామయ్య? వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు, తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి, ఇది తీసుకోండి, బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించి స్పెషల్ అంటాడేంట్రా? మీకు ఇంకా చెక్ పెట్టాడు, మేము తొక్కలతో తినేస్తున్నాం తెలుసా. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా నాకు. నాకు ఆకలి ఇస్తుంది సార్. నన్ను తిను. మరి లేట్ ఎందుకు, తినండి, ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. సారీ. హలో, ఎమర్జెన్సీయా? అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తినడానికి, వచ్చేమంటారా? ఎమర్జెన్సీకి నేను కూడా వెళ్ళాలి. అదేంటండి, కొంచెం తినేసి వెళ్తుంది కొంచెం తినేసి వెళ్ళండి. అర్జెంట్కి వెళ్ళాలండి, అర్జెంట్కి వెళ్ళాలి. వెళ్ళొస్తాను. చాలా రోజులు నేను పిలవట్లేదు, కంప్లైంట్ చేశారు కదా. ప్రతి వారం వచ్చేయండి తినేయడానికి. చిన్నంటరా చెప్తాను. ప్యాక్ చేసి ఇమ్మంటారా? పోనీ దారిలో తిందురు కానీ. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. పోనీ హోమ్ డెలివరీ, హోమ్ డెలివరీ. వైఫ్ కి లేబర్ పెయిన్ సార్. వచ్చారు అయ్యో సార్, కొంచెం